హాయ్, ఎలా ఉన్నారు? ఈరోజు చికెను గోంగూర వండుతున్నా. ఈరోజు చికెను స్టవ్ మీద పెట్టుంది. చికెను క్లీన్ చేయాలా. ధనియాలు, జీలకర్ర, పట్టా మొగ్గ ఇవి వేయించుకొని మిక్సీ పట్టుకోవాలి. 2 ఉల్లిపాయలు, ఒక టమోటా. ఇగో ఆయిల్ వీటెక్కింది. ఆనియన్స్, ఉల్లిపాయలు వేయించుకుందాం. కొద్దిగా ఉప్పు. ఆనియన్స్ బాగా తొందరగా వెళ్తాయి ముందుగా ఉప్పు వేసుకుంటే. కొద్దిగా పసుపు. చికెన్ కడిగి రెడీ శుభ్రం కడిగి పక్కన పెట్టుకున్నాం. ఇగో ఒక టమోటా. మసాలా పొడి చూపించాం కదా, మిక్సీ పడదాం. గరం మసాలా రెడీ చేసుకున్నాము. ఇప్పుడు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ రెడీ చేసుకుందాం. ఇది ఎంతవరకు వచ్చాయో ఆనియన్స్ వేగిపోయాయి. టమాటా ముక్కలు వేసేద్దాం. ఇగో ఎంతవరకు వచ్చింది, వేగిపోయింది. టమాటా ఉల్లిపాయలు వేగిపోయింది. ఇప్పుడు చికెన్ వేసేద్దాం. ఈ చికెను అంతట్లోకి గోంగూర చికెన్లోకి గోంగూర వేయను. సగం చికెన్ కర్రీ వండేసి తీసేసిన తర్వాత సగం దాంట్లో గోంగూర వేస్తాను. మా అబ్బాయి తిండు గోంగూర, అందుకని వేసాం కదా. ఇప్పుడు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కచ్చబచ్చా మిక్సీ పెట్టుకొని అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్. ఇది బాగా దగ్గరికి అయిపోయిన తర్వాత బాగా కలిపేసి కాసేపు పెట్టుకొని మగ్గనివ్వాలి. 10 నిమిషాలు వచ్చిందో చూద్దాం. కూర బాగా మగ్గిపోయింది. దీంట్లో కారం, 2 స్పూన్లు, 3 స్పూన్లు చికెన్ కదా. ఇందాక ఉప్పు వేసాం కదా,
మీకు చూపించలేదు అది. 2 స్పూన్లు సాల్ట్ అనుకోండి, లేదా కళ్ళుప్పు వేసాను. అది సరిపోతే కొద్దిగా లాస్ట్లో చూసుకొని వేసుకున్నాను. వాటర్ పోసుకుందాం. ఇందాక గోంగూర పట్టించే గోంగూర చికెన్ గోంగూర అన్నాం కదా, ఇదే. ఒక కట్ట గోంగూర, 4 పచ్చిమిర్చి కలిపి ఉడికించి పక్కన పెట్టా. ఇది మిక్సీ పడదాం. ఇందులో నీళ్ళు సరిపోయినంత వాటర్ పోసుకుందాం. హలో, ఇదిగో దగ్గర పడింది, కొద్దిగా ఉడికింది. మసాలా పౌడర్, గరం మసాలా, ఒక టేబుల్ స్పూన్. ఒకటిన్నర స్పూన్లు. ఒక 5 సెకండ్లు. ఎంత పొరకు వచ్చింది చూద్దాం. అయిపోయింది. ఇప్పుడు ఇందులోంచి సగం చికెన్ సపరేట్ చేసి సగం చికెన్ను గోంగూర వేయాలి. మిక్సీ పట్టిన గోంగూర ఇందులో వేసుకోవాలి. సగం చికెన్ గోంగూర చాలా బాగుంటుంది. కాకపోతే మా అబ్బాయి తినడం, అందువల్ల సగం చికెన్ తీసేస్తున్నాం, సగం దాంట్లో గోంగూర వేసుకుంటాం. దగ్గరికి అయిపోయింది. ఇందాక వేసిన ఉప్పే సరిపోయింది. గోంగూరలో ఏమైనా తక్కువ అవచ్చు గోంగూర వేసిన తర్వాత. సగం చికెన్ సపరేట్ చేసేసి నాకు ఇష్టమే గోంగూర చికెన్. ఇంకే 2 సగాలుగా వండుతుంది. దీంట్లోకి వేస్తాం.
అంతే ఇంతే చికెన్ గోంగూర స్పెషల్ చికెన్. ఇది నార్మల్ చికెను, ఇది గోంగూర వేసిన చికెను. కొంచెం వాటర్ వేసి ఫోను నేనే పట్టుకోవాలా, వంట నేనే మీకు చూపించాలా, అందువల్ల కొంచెం 10 నిమిషాలు, ఒక 5 నిమిషాలు ఇచ్చి దించేది. ఉప్పు సరిపోలేదు, ఒక రవ్వ వేస్తున్నాను ఉప్పు. గరం మసాలా కూడా రవ్వ ఘాటు తక్కువగా ఉంది, లైట్గా వేద్దాం. స్పూను కారం అంతే. ఇదో ఎంతవరకు వచ్చిందో అంతే. మీరు ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అంతే, అయిపోయింది, ఇంకేం లేదు. సేమ్ అయిపోయింది. స్టవ్ ఆపేసి దాంట్లో తీసేస్తున్నా. ఇదిగో ఇది చికెన్ కర్రీ, ఇది గోంగూర చికెన్. ఓకే ఫ్రెండ్స్, ఎలా కుదిరిందో మీరు నాకు తెలియజేయండి. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి చేయండి. ఓకే, ఉంటా.